జస్ట్ 2 ఫిల్మ్స్ తో 100 crore యాక్టర్ గా మారిన ప్రదీప్ రంగనాథన్ మరోసారి సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడా? ఈసారి కూడా యూత్ ను టార్గెట్ చేయబోతున్నాడా? అచ్చొచ్చిందని అలాంటి టైటిల్సే ఫిక్స్ చేస్తున్నాడా? ఇక ప్రదీప్ లోకల్ బాయ్ కాదా? ఈసారి ఆ ఇద్దరు స్టార్లతో పోటీకి దిగిపోతున్నాడా? దర్శకుడి నుండి హీరోగా యూటర్న్ తీసుకుని స్టార్ హీరోలకే కాంపిటీటర్ అయ్యాడు ప్రదీప్ రంగనాథన్. వాళ్ళు సాధించలేని రేర్ ఫీట్ సొంతం చేసుకున్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో 100 crore హీరోగా మేకోవర్ అయ్యాడు. షార్ట్ ఫిల్మ్స్ నుండి డైరెక్టర్ అయిన టాలెంట్ బాయ్ కోహ్లీతో తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. ఇక హీరో కమ్ డైరెక్షన్ చేసిన లవ్ టుడే ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో అందరికీ తెలుసు. ప్రదీప్ పేరు యూత్ లో మార్మోగిపోయింది. ఈ ఏడాది మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన డ్రాగన్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రదీప్. అప్పటి వరకు నిద్రపోతున్న కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ ను నిద్రలేపాడు. స్టార్ హీరోలు కూడా తీసుకురాని హైప్ హోప్ తెచ్చాడు. ఏకంగా 150 కోట్లను కొల్లగొట్టింది డ్రాగన్. తెలుగులోనూ బీభత్సంగా ఆడింది. ఇప్పుడు ఈ 2 చిత్రాల విజయాలను తీసుకుని ఓ సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడు ఈ యంగ్ హీరో. ఇదే తన సినిమాలకు ఇంగ్లీష్ టైటిల్స్ రిపీట్ చేస్తున్నాడు. లవ్ టుడే, డ్రాగన్ లాంటి ఇంగ్లీష్ టైటిల్స్ తో బ్లాక్ బస్టర్స్ చూసిన ప్రదీప్ అచ్చి రావడంతో నెక్స్ట్ ప్రాజెక్టులకు అలాంటి టైటిల్సే ఫిక్స్ చేస్తున్నాడు. ప్రదీప్ థర్డ్ వెంచర్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇంగ్లీష్ టైటిలే. దీనికి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడు. ఇక రీసెంట్లీ స్టార్ట్ అయిన 4th మూవీకి కూడా టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. డ్యూడ్ అనే యూత్ అండ్ క్యాచీ టైటిల్ ఖరారు చేశారు. కీర్తీశ్వరన్ దర్శకత్వంలో వస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. మైత్రికి తమిళంలో ఇది సెకండ్ వెంచర్. డ్యూడ్ ను యూత్ఫుల్ ఎంటర్టైనర్ విత్ యాక్షన్ గా తెరకెక్కిస్తున్నట్లు పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ప్రేమలో బ్యూటీ మమితా బైజు హీరోయిన్ కాగా సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇప్పటి వరకు తెలుగు, తమిళ్లోనే అలరించిన ఈ లోకల్ బాయ్ ప్రదీప్ ఇకపై పాన్ ఇండియా హీరో కాబోతున్నాడు. ఈ సినిమాను మలయాళం మినహా అన్ని ప్రధాన భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. దీపావళికి థియేటర్లోకి రాబోతుంది బొమ్మ. కాగా ఇప్పటికే ధ్రువ్ విక్రమ్ బైసన్ దీపావళిని టార్గెట్ చేస్తూ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అలాగే సూర్య 45 కూడా ఇదే బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు డబుల్ హిట్స్ తో జోరుమీదున్న ప్రదీప్ ఇంగ్లీష్ టైటిల్ సెంటిమెంట్ హ్యాట్రిక్ హిట్ ఇస్తుందో లేదో చూడాలి. 7-8 వెండి తెరకు ఫ్యాన్స్ కు దూరంగా ఉన్న హీరో మంచు మనోజ్ ఈ ఏడాది సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేశాడు. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను లైన్ లో పెట్టేశాడు. భైరవం ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయింది. మిరైతో విలన్ అవతారం ఎత్తాడు. మరి సోలో హీరోగా పలకరించేదెప్పుడు? అసలు ఆ ప్రయత్నాలు చేస్తున్నాడా? మంచు మనోజ్ సిల్వర్ స్క్రీన్ పై హీరోగా కనిపించి అప్పుడే 8 ఏళ్లు కావస్తుంది. ఒక్కడు మిగిలాడు తర్వాత ఇది నా లవ్ స్టోరీ, ఆపరేషన్ 2019లో క్యామియో రోల్స్ తో సరిపెట్టేశారు. మధ్యలో మ్యారేజ్ లైఫ్ స్ట్రగుల్స్ అతన్ని ఇండస్ట్రీకి దూరం చేశాయి. కాస్త గ్యాప్ తీసుకున్న మనోజ్ వాట్ ది ఫిష్, అహం బ్రహ్మస్మి అనౌన్స్ చేశాడు. కానీ అవి షెడ్డుకు వెళ్ళినట్లు టాక్. ఇక అదే టైంలో స్టోరీలపై ఫోకస్ చేశాడు. హీరోగానే కాకుండా సపోర్టింగ్ అండ్ విలన్ రోల్స్ కు సై అన్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్, నారా రోహిత్ మల్టీ స్టారర్లుగా భైరవం తెరకెక్కుతోంది. ఈ సినిమాతో గట్టి కంబ్యాక్ కావాలని మనోజ్ ప్రయత్నిస్తున్నాడు. గరుడన్ రీమేక్ గా వస్తుంది భైరవం. ఈ ప్రాజెక్ట్ లో బెల్లంకొండకే వెయిటేజ్ ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తోంది. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకుడు. మేలో వస్తుందని ఫస్ట్ చెప్పినప్పటికీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా మీనమేషాలు లెక్కించారు. ఇక చాలా రోజుల సస్పెన్స్ తర్వాత మే 30న థియేటర్లోకి బొమ్మ తీసుకురాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు. ఇక తేజ సజ్జా భారీ బడ్జెట్ చిత్రం మిరాయిలో నెగటివ్ రోల్ పోషిస్తున్నాడు మంచువారబాయ్. అన్నీ అనుకున్నట్లు జరిగి ఉంటే ఏప్రిల్ 18నే బొమ్మ థియేటర్లోకి రావాల్సి ఉంది. కానీ షూటింగ్ డిలే, ఇతర కారణాలతో మిరాయ్ ఆగస్టు 1కి పోస్ట్ పోన్ అయింది. ఇదిలా ఉంటే సోలో హీరోగా ప్రయత్నాలు చేస్తున్నట్ట మనోజ్ 90 ml ఫేమ్ శేఖర్ రెడ్డితో సినిమా చేస్తాడని తెలుస్తోంది. టైటిల్ ఫిక్స్ అయినట్టు టాక్. మే 20న బర్త్డే సందర్భంగా అనౌన్స్ చేసే ఛాన్స్లున్నాయి. కానీ ఇప్పటి వరకు హిట్ చూడని దర్శకుడికి ఎందుకు ఆఫర్ ఇచ్చినట్లు? అనౌన్స్మెంట్ వరకేనా? ఈ ప్రాజెక్ట్ అయినా పట్టాలెక్కుతుందా? భైరవం మనోజ్ కు 2.0 అవుతుందా? లెట్స్ సీ. కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సీక్వెల్ కింగ్ గా మారిపోతున్నాడా? ఆయన లైన్అప్ లో ఉన్నవన్నీ కూడా సీక్వెన్స్లేనా? తన సినిమాల్ని కాదు, పరాయి హీరోలు వదిలేసిన బాధ్యతలను మోయబోతున్నాడా? ఆ కొనసాగింపు సినిమాలకు లీడ్ తీసుకుంటున్నాడా? స్ట్రైట్ పిక్చర్స్ చేస్తున్నాడా లేదా?
సాధారణంగా తమ సినిమాలకు సీక్వెల్స్ తీస్తూ ఉంటారు హీరోలు. కానీ కార్తీ మాత్రం పక్క హీరోల చిత్రాల సీక్వెల్స్ ను తన భుజాన వేసుకుంటున్నాడు. సడన్లీ కథలోకి ఎంటరీ నెక్స్ట్ స్టోరీకి లీడ్ అవుతున్నాడు. అన్నా కంగువాలో, నాని హిట్ 3లో కీ రోల్స్ చేసి వీటి సీక్వెల్స్ ను నడిపించే రెస్పాన్సిబిలిటీని తీసుకున్నాడు. కంగువా 2 హిట్ 4 కి లీడ్ యాక్టర్ అయిపోయాడు కార్తీ. ఇవే కాదు, ఆయన లైనప్ లో సీక్వెల్సే ఎక్కువగా ఉండటం గమనార్హం. కోలీవుడ్ లో మినిమం గ్యారంటీ హీరోగా మారిన కార్తీ చేతిలో ప్రజెంట్ 6 డజన్కు పైగా ప్రాజెక్టులున్నాయి. గత ఏడాది సత్యం సుందరంతో డీసెంట్ హిట్ అందుకున్న కార్తీ నెక్స్ట్ వావాతియార్తో ముందుకు రాబోతున్నాడు. ఇది సెట్స్ పై ఉండగానే సర్దార్ సీక్వెల్ కంప్లీట్ చేశాడు. సర్దార్ 2 కుదిరితే ఈ ఏడాది దీపావళికి లేదంటే పొంగల్ రేస్ లో దింపనున్నారు మేకర్స్. సర్దార్ కన్నా మరింత క్రియేటివ్గా ఇంటర్నేషనల్ లెవెల్లో తెరకెక్కిస్తున్నాడు పిఎస్ మిత్రన్. ఖైదీ 2 ఉండబోతుందని రీసెంట్లీ అనౌన్స్ చేశాడు లోకేష్ కనకరాజ్. ఇవే కాకుండా హెచ్ వినోద్ దర్శకత్వంలో 2017లో వచ్చిన ఖాకీకి సీక్వెల్ కూడా ఉండబోతుంది. యుగానికి ఒకడు పార్ట్ 2లో ధనుష్ లీడ్ యాక్టర్ గా మారితే కార్తీ లేకుండా సీక్వెల్ తీయనంటూ రీసెంట్లీ స్టేట్మెంట్ పాస్ చేశాడు దర్శకుడు సెల్వరాఘవన్. ఈ లెక్కన కూడా ఇది కూడా కార్తీ ఖాతాలో చేరిపోయింది. ఈ సీక్వెల్ ప్రాజెక్టులే కాకుండా మారి సెల్వరాజ్ లాంటి తమిళ దర్శకులతోనూ సినిమాలు చేస్తున్నాడు. మొత్తానికి నెక్స్ట్ పోర్షన్ చిత్రాల్లోనూ హీరోగా మారి సీక్వెల్ కింగ్ గా మారిపోయాడు కార్తీ. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లోకి కొత్త డైరెక్టర్ ఎంటర్ కాబోతున్నాడా? డైరెక్టరల్ మూవీలోనే కాదు, ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న ప్రాజెక్ట్ లోనూ బిగ్ కాస్ట్ ఉండేలా లోకి ప్లాన్ చేశాడా? 3 స్టార్ హీరోలు స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? మచ్ అవైటెడ్ మూవీగా క్రియేట్ కాబోతున్న ఆ బొమ్మ ఏదో ఒక లుక్ ఏంటి. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ నుండి ఇప్పటి వరకు 3 మూవీస్ వచ్చాయి. ఖైదీ, విక్రమ్, లియో. ఈ మూడింటికి లోకేష్ కనకరాజే దర్శకుడు. ఆల్మోస్ట్ స్టోరీలన్నీ ఆయనవే. కానీ 4th ఇన్స్టాల్మెంట్ మూవీ బెంచ్ లో కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చాడు లోకి. రోమియా అండ్ సుల్తాన్ ఫేమ్ బక్కీ యారాజ్ కన్నన్ కు బెంచ్ ను డీల్ చేసే బాధ్యతలు అప్పగించాడు. రాఘవ లారెన్స్ హీరోగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ లోకి స్టోరీ ఇవ్వడంతో పాటు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నాడు. బెంచ్ అనౌన్స్ చేసి 6 మంత్స్ అయినా సినిమా పట్టాలెక్కలేదని సమాచారం. అయితే కూలీ ప్రాజెక్ట్ లో బిజీగా ఉన్న నేపథ్యంలో కథకు మెరుగులు దిద్దలేదని తెలుస్తోంది. ఇక ఇప్పుడు అన్నీ సెట్ అయ్యాయని వెరీ సూన్ బెంచ్ పట్టాలేకబోతున్నట్లు టాక్. కూలీలో భారీ స్టార్ కాస్ట్ అరేంజ్ చేసిన లోకేష్ బెంచ్ కు కూడా బిగ్ స్టార్స్ వర్కౌట్ అయ్యేలా స్టోరీని క్రియేట్ చేశాడని సమాచారం. కూలీలో నాగ్, సౌబిన్ షాహీర్, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్లను పట్టుకొచ్చాడు లోకి. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బెంచ్ లో లారెన్స్ తో పాటు మాధవన్, నివేన్ పౌలి కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. అందులోనూ మెయిన్ లీడ్స్ గా కనిపించబోతున్నారన్నది టాక్. ఇందులో ప్రియా మోహన్ హీరోయిన్ గా నటించబోతుంది. బెంచ్ అవుట్పుట్ మరింత వైలెంట్ గా ఉండేలా స్టోరీని డిజైన్ చేశాడట లోకి. ఇక నయా మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ బాణీలు సమకూరుస్తున్నారు. దీని తర్వాత ఖైదీ 2ని పట్టాలెక్కించనున్నాడు లోకి. మరి బెంచ్ కోసం రోలెక్స్ తరహా రోల్ రీక్రియేట్ చేశాడో, కొత్త క్యారెక్టర్ డిజైన్ చేశాడో చూడాలి. హారర్ సినిమాస్ లో ది కాంజరింగ్ వేరే లెవెల్. భయపడతామని తెలిసి కూడా అస్సలు చూడకుండా ఉండలేని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆ సినిమా. ఇప్పటి వరకు కూడా కాంజరింగ్ యూనివర్స్ నుండి పలు చిత్రాలు స్కేరీ అండ్ టెన్షన్ క్రియేట్ చేశాయి. ఇప్పుడు మరోసారి భయపెట్టేందుకు రెడీ అవుతోంది కాంజరింగ్ ఫ్రాంచైజీ మూవీ. హాలీవుడ్ చిత్రాల్లో అత్యంత భయానకమైన హర్రర్ మూవీ ది కంజురింగ్. ఈ ఫ్రాంచైజీ నుండి వచ్చిన సిరీస్ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అతీంద్రియ శక్తులు, బ్లాక్ మ్యాజిక్ కాన్సెప్టుతో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ది కంజూరింగ్ స్టార్ట్ అయింది. 2013లో స్టార్ట్ అయిన ది కంజూరింగ్ యూనివర్స్ నుండి 8 సినిమాలొచ్చాయి. ఇప్పుడు 9వ ఇన్స్టాల్మెంట్ మూవీ తీసుకురాబోతున్నారు. ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ తో ఫ్రాంచైజీ చిత్రాలకు ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉంది. ది కంజూరింగ్ లాస్ట్ రైట్స్ టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇది ది కంజూరింగ్ ది డెవిల్ మేడ్ మీ డూ ఇట్ సీక్వెల్ గా తీసుకొస్తున్నారు. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్ అండ్ లోరెన్ వారెన్ చివరి ఇన్వెస్టిగేషన్ ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఎంగేజింగ్ గా మరింత హారబుల్ గా ఉండబోతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. సెప్టెంబర్ 5న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అమెరికన్ మార్కెట్లతో పాటు ఇండియన్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తుంది ఈ బొమ్మ. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు.